శ్రీశైలం గారిని వీలైనంత త్వరలో జామీన్లో విడిపిస్తున్నారు. ఈ డబ్బు తీసుకెళ్లి లాయర్ గారికి. అలాగేనయ్య. రండి అత్తయ్య. జానకి బాగుందా? జానకి పెళ్లి విషయం మాట్లాడదామనే వచ్చానురా. ఏంటమ్మా, అమ్మాయిని ఇంటికి కోడలుగా పంపించి కాశీ వెళ్ళాలనుకుంటున్నారా ఏంటి? కూతురికి పెళ్లి చేస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యమే రాజు. చిన్నయ్య కూడా వదినంటే ఇష్టమే కదా అత్తయ్య. ఆడికి పెళ్లి అయిపోతే నీకు లైన్ క్లియర్ వద్దనే. షడప్. అత్తయ్య, పెళ్లితో పుట్టింటిని వదిలి వెళ్ళిన ఆడదే మళ్ళీ తన కూతుర్ని ఆ పుట్టింటికే కోడలుగా పంపటానికి ఎంత ఆనందపడుతుందో నాకు తెలుసు. జానకి పుట్టగానే రామరాజుకి పెళ్ళాం పుట్టిందనుకున్నారు. మంచి ముహూర్తాలు చూసి లగ్నాలు పెట్టిద్దాం. ముహూర్తాలు పెట్టుకునే ముందే ఒక మాట చెప్పేస్తున్నా. మా అన్నయ్య ఈ పుట్టింటి నుంచి నాకు ఏమేమి ఇచ్చి పంపించాడో అవన్నీ మా జానకి కట్నంగా ఇచ్చి పంపేస్తా. మన మధ్య కన్నబంధం ఉండాలి తప్ప కట్నబంధం ఉండకూడదు. అదంతా మీ నాన్నిచ్చిన ఆస్తేరా. రామరాజు, నువ్వైనా పెద్దోడికి చెప్పరా. ఈ ఇంట్లో అన్నదొక మాట తమ్ముడిదొక మాట ఉండదు అత్తయ్య. అన్న మాటే మా అందరి మాట. సర్లే, ఇక ఆ విషయం ఎత్తను. అలా అన్నావు బాగుంది. చూడమ్మా, పెళ్ళైన మరుసటి రోజు మంచి మేకపోతను కోయించు. అలా దీని చాలా రోజులైంది. బావా, తొందరగా తాళి కట్టు, లేకపోతే కొరుకుతా. తొందరగా కట్టేవే బాబు, కొరుకుతా గిరుగుతా అంటుంది. ఆకలి చచ్చిపోతున్నావు. చెల్లయ్య వస్తేనే తాళి కడతాను మావయ్య. అయ్యా, ముహూర్తానికి 10 నిమిషాలే టైం ఉంది. ఇదేంటండి ఈ ఊరు గుడికి తీసుకొచ్చారు? శుక్రవారం మా ఊరి గుడికి కదా నేను వెళ్ళేది. మీ అమ్మవారి గుళ్ళో ఈ రోజు మీ అన్నయ్య పెళ్లి జరుగుతోందని తెలుసు. నీకోసం ఎదురు చూస్తుంటారని తెలుసు. నువ్వు లేకుండా తాళి కట్టడని తెలుసు. ఆ పెళ్లి ఆగిపోవాలనేగా నీ గుడికి తీసుకొచ్చింది. మీ అన్నయ్య పెళ్లి నువ్వు లేకుండా బాగా జరగాలని దండం పెట్టుకో. ఈ అమ్మవారు కూడా చాలా మహిమగలది. రారా. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. ఈ రోజు మా బావమరిది పెళ్ళండి. అనుకోకుండా పెళ్లి కుదిరింది. పెళ్లికి మిమ్మల్ని పిలవలేకపోయానని బాధపడ్డాను. ఆ అమ్మోరు తల్లే మిమ్మల్ని రప్పించింది. మీ బోటి పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే వాళ్ళు చల్లగా ఉంటారు. రండి అయ్యా, రండి. రై, ఆ అక్షింతలు ఇలా ఇవ్వండి. తీసుకోండి అయ్యా. తప్పుకోండి రా. రండి అయ్యా, రండి. భజంత్రీలు గట్టి మేళం వాయించండి. పంతులు గారు తాళి ఇవ్వండి. ఈ పెళ్లి మా దుర్గమ్మ గుడిలో జరుగుద్దని తెలిసే స్వాతిని ఈ గుడికి తీసుకొచ్చారు. మీరు ఇలా చేస్తారని మాకు తెలిసే మేము ఈ గుడిలో పెళ్లి ఏర్పాటు చేసాం. మీ తెలివితేటలు తమలపాకంత అయితే మా శివరామరావు తెలివితేటలు అరిటాకంత. చూసించాలు. పద. గుడ్ మార్నింగ్ వదినా. ఏంటి మీ అన్నయ్య జేబులో దొంగతనం చేస్తున్నావు? దొంగతనం కాదు వదినా, కాలేజ్ ఫీజు కట్టని తీసుకున్నా. అడిగి తీసుకుంటే తీసుకున్నట్టు. నువ్వు ఇప్పుడు చేసిన దాన్ని దొంగతనమే అంటారు. ఇది నాకు అలవాటే వదినా. నేను ఎప్పుడు అన్నయ్యని అడగకుండానే తీసుకుంటాను. అడిగి తీసుకుంటేనే తిడతాడు. అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను ఒక దాన్ని ఉన్నాను కదా. ఇంక నుంచి నీకేం కావాలన్నా నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందిగా? జేబులో పెట్టు. అలాగే. ఇప్పుడు అడుగుతున్నా వదినా, కాలేజ్ ఫీజు కట్టాలి. ఒక 600 కావాలి. డబ్బులు లేవు, గిబ్బులు లేవు. బయటికి వెళ్ళు. ఏయ్ చూడు, ఇక ముందెప్పుడు నన్ను అడగకుండా జేబులో చెయ్యే కాదు, ఈ గదిలో కాలు కూడా పెట్టడానికి వీల్లేదు. గుర్తుంచుకో. రాజు, ఏంటన్నయ్య? ఇవాళ ఫీజు కట్టడానికి ఆఖరి రోజు అన్నా. అవునన్నయ్య. మరి చిన్నన్నయ్య దగ్గర తీసుకుంటానన్నా, తీసుకున్నావా? తీసుకున్నా అన్నయ్య. వాళ్ళు లేడు కదరా. చిన్నదిలో పిలిచి మరీ ఇచ్చిందన్నయ్య. సరే సరే, ఇది ఉంచు. వద్దన్నయ్య, ఖర్చులు కానీ 200 ఎక్స్ట్రా ఇచ్చింది. సరేరా, ఉంచు. రాజు, ఇక నుంచి నీకు డబ్బు కావాలంటే నా జేబు నుంచి మాత్రమే తీసుకో. జానకి, జానకి నిన్నే. తమ్ముడు జేబు నుంచి డబ్బులు తీసుకున్నాడా? లేదు, దొంగతనం చేశాడు. దొంగతనమా? మరి అడగకుండా తీసుకుంటే దొంగతనం కదా? ఏంటి
నా తమ్ముడు నా జేబు నుంచి డబ్బులు తీసుకోవాలంటే నిన్నెందుకు అడగాలి? ఇంకోసారి వాడిని నోటితో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేత్తో చెప్పాల్సి వస్తుంది. ఏయ్ తమ్ముడు! అన్నయ్య ఏంటో నువ్వు చేసిన పని? అది కాదన్నయ్య. ఏది కాదు? అది నిన్ను దొంగ అనగానే వదినాన్ని చూడకుండా లాగి చెంప మీద ఒకటి కొట్టుంటే గర్వపడేవాడిని. అయ్యో అలా అనకన్నయ్య. అయినా వదినేటి తల్లితో సమానం కదా. పైగా నన్ను వదినేం అనలేదు. అవన్నీ నాకు తెలుసు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. వద్దన్నయ్య, పెద్దన్నయ్య ఇచ్చాడు. మరి నేనెవర్రా? అన్నయ్యే. అన్నయ్యనే కదా, కాదనకుండా డబ్బు తీసుకో. సరే అన్నయ్య. నీకు డబ్బు అవసరం అయితే నా జేబులోంచి తీసుకోవాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని చదువు పాటు చేసుకోకరా. అలాగే అన్నయ్య. అడ్డే అబ్బా, ఏంటమ్మా బొమ్మిడేల పులుసా? పెద్ద స్మెల్ వచ్చేస్తుంది. ఎలా కనిపెట్టారు బాబాయ్? ఎలా కనిపెట్టారా? ఎంత ఈజీగా అడిగావమ్మా. అసలు నన్ను ఏంటనుకున్నావు? అమెరికాలో చైనా హోటల్లో నోట్లో పైప్ వేసుకొని కూర్చోవలసిన నా కర్మకాలి పల్లెటూరులో ఇరికిపోయాను. ఇప్పుడైనా వెళ్ళొచ్చుగా, సగం దరిద్రం వదులుతుంది. ఇదిగో సెకండ్, ఏంటి అదో టైప్ లో మాట్లాడుతున్నావు? నా పేరు సెకండ్ కాదు. ఈ ఇంటికి నువ్వు రెండో కోడలువని అలా సరదాగా పిలిచారమ్మా. అంత సరదాగా ఉంటే నువ్వే పిలిపించుకో. అయ్యో ఉప్పు ఎక్కువ అవుతుందమ్మా. అందరికీ రోషం ఉండాలనే ఉప్పు కాస్త ఎక్కువ వేస్తున్నాను. అయినా కష్టపడకుండా అప్పనంగా తినే వాళ్ళకి తినే తిండి ఎలా వంట పడుతుందో. ఊరికే తినడానికి ఇదేమైనా సత్రమా? చేసే మావయ్య, ఏదో చిన్నపిల్ల. అందుకే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాను గాలుడు. భోంచేసాలండి మావయ్య. ఆకలి చచ్చిపోయింది అల్లుడు. ఇన్నాళ్ళు ఆకలికి చచ్చిపోతాను అనుకున్నాను. ఇప్పుడు ఆ భయం లేదు అల్లుడు. మావయ్య, వదినా కొంచెం మజ్జిగిస్తావా? అలాగే. రామరాజు, ఏంటన్నయ్య? ఇలా రా, కూర్చో. పర్వాలేదన్నయ్య. పర్లేదు, కూర్చోరా. ఈ రోజు నుంచి మీరిద్దరూ వేరుగా ఉండండి. ఏంటన్నయ్య నువ్వు అనేది? మేం వేరేగా ఉండాలా? దానికంటే చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. అది కాదురా, ఈ ఇంట్లో అందరం కలిసే ఉంటాం. కాకపోతే వంట మాత్రమే వేరు. ఈ రోజు వంట, రేపు పంట వేరైతే ఆ తర్వాత వేరే ఇది మనమే కదా. ఇంకెప్పుడు ఆ మాట అనొద్దన్నయ్య. జానకి చిన్నపిల్ల, వేరుగా ఉండాలని తన భర్తకి తనే వండి పెట్టుకోవాలని ఆశపడుతుంది. అంత కోరికగా ఉంటే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వండి పెట్టుకోమనండి. ఆగరా, నేనెవరిని? అన్నయ్యవి. అన్నయ్య చెప్తే వినాలి. ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య వేరేగా వండుకుంటున్నారు. జానకి, ఈ రోజు శ్రావణ శుక్రవారం. నేను గుడికి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. ఇద్దరం తోడికోడళ్ళమన్న మాటే గాని మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం గుడికైనా కలిసి వెళ్దాం. నాతో వస్తే నీ గౌరవం ఏమో గాని నీతో వస్తే నాకు అవమానం. అవమానమా? నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి? చీర. నేను కట్టుకున్నది 10,000 రూపాయల విలువగల చీర. నీది ఒక చీరేనా? వెళ్ళా. ఇది నీ పట్టు చీరే, కట్టుకొచ్చాను. ఇప్పుడు నాతో వస్తావా? నా చీర నిన్నెవరు కట్టుకోమన్నారు? ఒకే ఇంట్లో ఉంటున్నావు, పైగా తోడికోడళ్ళం. ఒకరి చీర ఒకరు మార్చుకుంటే తప్పేంటి? ఇంకా నయం, నీ భర్త నేను, నా భర్త నువ్వు మార్చుకుందాం అనలేదు. అది కుదరదుగా. ఇంకే చీరిపై ఏంటి అలా చూస్తున్నావు? చీరిపో. ఎందుకొచ్చావే? ఇంటికి వచ్చిన కూతుర్ని రామ్మ అని పిలవకుండా బయట నిలబెట్టి ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? నువ్వు నీ భర్తతో వచ్చుంటే ఆనందంగా లోపలికి పిలిచి అన్ని మర్యాదలు చేసేదాన్ని. కానీ నువ్వు చేతులు సూట్ కేస్తా వచ్చావు అంటే అక్కడ జరగకూడదు ఏదో జరిగిందని నాకు అర్థమైంది.
అర్థమైందిగా, ఇక నేను ఆ ఇంట్లో కాపురం చేయలేను. అరే చెప్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావే? ఆ ఇంట్లోనే నువ్వు కాపురం చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేవు. చెయ్యను, చేసే ఆలోచన నాకు లేదు. ఇక నుంచి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మెళ్ళో తాళి పడే వరకే ఇది నీ ఇల్లు. పెళ్ళయ్యాక అత్తవారిల్లే నీ ఇల్లు. వెళ్ళో. నేను అక్కడికి వెళ్ళను. ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. మరి ఎక్కడికి వెళ్ళమంటావు? చచ్చిపోవే. నన్ను క్షమించండి. క్షమాపణ అడగడానికి నువ్వేం చేసావు వదినా? తప్పు చేసింది అది. కోపం వచ్చి లాగి ఒకటి ఇచ్చాను. ఆ మాత్రానికి సూట్ కేసు పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలా? రే, భార్యను కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? అయినా అది ఆడాల విషయం. మధ్యలో నువ్వు చేయి చేసుకోవడం దీనికి? పొరపాటున ఎవరికైనా చేయి తగిలితేనే సారీ చెప్తాం. అలాంటిది భార్యను ఎలా కొట్టగలిగావురా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నయ్య. వెళ్ళి నీ భార్యను తీసురా. నేనా? వస్తే నీ భార్యతో కలిసిరా, లేకపోతే రావద్దు. అసలు ఈ గొడవంతటి కారణం నేనే అన్నయ్య. ఎవరో కారణం కాదు, అంతా దాని తలపొగరు. రాజేశ్వరి బయలుదేరాడా? బయలుదేరుతున్నాడండి. రామరాజు బయలుదేరు. ఏంటి వదినా నువ్వు కూడా? ఏంట్రా అక్కడ? వెళ్తున్నా అన్నయ్య. అమ్మా స్వాతి, నీకెందుకమ్మా ఇలాంటి పనులు? లేలే. ఆచార్య గారు, అయ్యా అమ్మాయికి వడ్డాణం 60 కిలోలు చేయించాలి, కొలతలు తీసుకోండి. అలాగేనండి అయ్యా. అవన్నీ నాకెందుకు మావయ్య? సీమంతం చేద్దామని. సీమంతమా? అవునమ్మా. ఏంటి సడన్ గా నా మీద ఇంత ప్రేమ? నన్ను ఇంకా అపార్థం చేసుకుంటున్నావమ్మా. ఒక ఆడపిల్ల తన పెళ్లికి రావద్దని నా మొహం మీద చెప్పినప్పుడే నేనెంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. అందుకే నేను మారిపోయాను. ఇంతకాలం నేను చాలా కష్టపెట్టానమ్మా. నిన్నే కాదు, నీ పెళ్లికి కట్నంగా ఆస్తి మొత్తం ఇవ్వాలని కండిషన్ పెట్టి మీ అన్నయ్యల్ని కష్టపెట్టానమ్మా. నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మీ అన్నయ్యల పేరు మీద మార్పించేస్తానమ్మా. నీ సీమంతానికి వాళ్ళ ముగ్గురిని పిలిచి ఊరందరి ముందు ఈ దస్తావేజులు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇదిగో, వీటి మీద సంతకం పెట్టమ్మా. రేపే వెళ్ళి మీ అన్నల్ని వదినల్ని సీమంతానికి రమ్మని పిలుస్తాను. నా కోడలి